హలో ఎవ్రీవన్, ఈరోజు వాల్నట్స్ తోటి బెల్లం అచ్చు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బాండీ పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాల్నట్స్ని ఒక కప్పు వేసుకోండి. వాల్నట్స్ వేయించుకోవడానికి 3 to 4 minutes వరకు టైం పడుతుంది. నీట్గా వేయించుకోండి, పచ్చివాసన లేకుండా టేస్ట్గా ఉంటాయి వేయించుకుంటే. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి రాసి పెట్టుకోండి. ప్లేట్లో అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు వాల్నట్స్ ఎన్ని తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తురుమును కూడా తీసుకోండి. కట్ చేసిన వాల్నట్స్ కొలతనే తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం తురుములోకి బెల్లం మునిగే వరకు కొన్ని వాటర్ పోసుకోండి. బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండండి. బెల్లం కరిగి ఇలాగా పొంగొస్తుంది. ఇలా పొంగొచ్చినప్పుడు మనము పాకం సరిపడా చూసుకోవాలి. పాకాన్ని చూసుకోవడం కోసం ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని పాకాన్ని 2 చుక్కలు నీళ్ళల్లో వేసామంటే అది చిన్న ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఆ ఉండ కూడా మెత్తటి ఉండలా ఫామ్ అవ్వాలి. ఈ పాకంలోకి ఒక స్పూన్ నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపి ముందు వేయించుకున్న వాల్నట్స్ని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకోండి. నెయ్యి, ఇలాచీ వేయడం వీడియోలో రాలేదు. ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోకి మార్చుకొని అచ్చులాగా ఫామ్ చేసుకోండి. గెంటెతోటి అదిమినట్టుగా ఈ గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే అచ్చు నీట్గా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 hours పాటు పక్కన పెట్టేసేయండి. వాల్నట్స్ హెల్త్కి చాలా మంచిది. అలా అని ఓవర్గా కూడా తినకూడదు. రోజుకి ఒక పీస్ తింటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చల్లారిపోయాక దీన్ని బోర్లించి 2 సార్లు తడితే అచ్చు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అదే మీరు పెద్ద ప్లేట్ తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఇంత నీట్గా రాదు. ఇప్పుడు మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.